పైనుంచి ప్రభుత్వం చిత్తశుద్ధి లేనప్పుడు కింద ఉన్నటువంటి వారు ఇది ఏం వ్యవహరిస్తారు? వీళ్ళు గతంలో రైతు గురించి, రైతు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, వారికి ఏ అవసరం ఉన్నాయి, అవసరాలు ఏంటి అనేటువంటిది ప్రతి సీజన్లో ప్రభుత్వం తాలూకా విధానం అది. వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవాలి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి, ప్రొక్యూర్మెంట్ చేసుకున్నటువంటి దాని ప్రకారం ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావాలి, వారు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. రేపు సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతేంటి? రేపు సీజన్ అయిపోయిన తర్వాత నేను డిసెంబర్లో ఇస్తాను, నవంబర్లో ఇస్తానంటే అప్పుడు ఉపయోగం లేదు కదా రైతులకి. వాళ్ళకి రావాల్సినటువంటి దిగుబడి రాదు కదా, పంటకి అన్ని రకాలుగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటే మీ సంగతి ఏం చేస్తాను, బొక్కలో వేసేస్తాను. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి. ఎవరిని బొక్కలో వేసేస్తావు నువ్వు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలు అది. 75 సంవత్సరాల వయసు మళ్ళీ మీకు. ఏమనంటే దేశంలోనే నా అంత సీనియర్ నాయకులు లేడు, నాకంట పోటుగాలు లేడు అని చెప్తారు మీరు. మరి ఇదేనా మీ 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 తాలూకా సీనియారిటీ అంతనా? ప్రతి సంవత్సరం కింద సంవత్సరం కూడా, ఎందుకంటే జస్ట్ అప్పుడే మేము దీపాం కాబట్టి ఆ రోజు ఈ కష్టం రాలేదు ప్రజలకి, రైతులకి. అప్పటికే మేము అన్ని తెచ్చాము, పెట్టాము, ప్రొక్యూర్ చేసాం. ఆ జూన్ టైం కల్లా అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం కాబట్టి కింద సంవత్సరం రాలేదు ఇష్యూ. జూన్ 4 మేము అధికారం కోల్పోయాం, అప్పటికే సీజన్ స్టార్ట్ అయిపోయింది. అన్ని అందించేటువంటి కార్యక్రమం అన్ని ప్రొక్యూర్మెంట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కింద సంవత్సరం చెప్పండి ఎవరన్నా. 2వ సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం నడుస్తుంది. 2వ సంవత్సరం వాళ్ళకి ఎప్పుడైతే 2వ సంవత్సరం స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిపోయింది, వాళ్ళ రైతుల కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి రాష్ట్రంలో.